హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండటంతో హౌస్ మేట్స్ కి భయంతో పాటు బాధ్యత కూడా పెరిగిపోయింది. ఇంతకాలం ఎంతో స్నేహంగా ప్రేమగా మెలిగిన హౌస్ మేట్స్ ఇప్పుడు వారికి అత్యంత సన్నిహితులైన హౌస్ మేట్స్ ని నామినేట్ చేస్తూ వారిలో ఉన్న మైనస్లను చెప్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో హారిక, అభిజిత్లది ఒక ప్రత్యేకమైన జంట. బయట చాలా మంది వీరిని ప్రేమ పక్షులుగా పిలుస్తారు. అంతేకాకుండా ఇద్దరు పేర్లని కలిపి అబికాగా కూడా వర్ణించుకుంటున్నారు కొంతమంది నెటిజన్లు. బిగ్ బాస్ మొదలై 12 వారాలు ముగిసిపోయినా కూడా వీరి స్నేహం దృఢంగా అలాగనే ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. ఇక 13వ వారం చూసుకుంటే కథ తారుమారైపోయింది. తాజాగా జరిగిన నామినేషన్స్ లో అభిజిత్, హారికలు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మరియు నామినేట్ చేశాక వీరిద్దరూ ఒకరిపై ఒకరు చెప్పుకున్న రీజన్స్ కూడా అందరిలోనూ చర్చనీయాంశంగా మిగిలాయి. ముఖ్యంగా హారిక అభిజిత్ని నామినేట్ చేయడం అందరికీ చాలా విచిత్రంగా అనిపించింది. గత వారంలో చాలా విమర్శల నడుమ నామినేషన్స్ లో ఉన్న అభిజిత్ని స్వైప్ చేసి మరీ సేవ్ చేసింది హారిక. అలాంటి హారిక ఇప్పుడు తానే ఎందుకు డైరెక్ట్ గా అభిజిత్ని నామినేట్ చేసిందంటూ కొంతమంది అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో హారిక మాట్లాడుతూ తను కెప్టెన్ గా ఉన్న సమయంలో అభిజిత్ టాస్క్ ఆడలేదు. దాని కారణంగా అభిజిత్ కంటే ఎక్కువగా నేనే మాటలు పడ్డాను. ఆ బేస్ మీదే అభిజిత్ ను నామినేట్ చేశాను. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఒకలాగానే ఉండదు. ఫైనల్ కి దగ్గరయ్యేలోపు ఎప్పుడైనా ఇది చేయాల్సిందే అంటూ తనను తాను సమర్థించుకుంది హారిక. ఈ విషయంలో అభిజిత్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. నన్ను నువ్వే నమ్మకపోతే ఇంకెవ్వరు నమ్ముతారు హారిక అంటూ అభిజిత్ వాపోయాడు. హౌస్ లో ప్రేమ పక్షులుగా చలామణి అవుతున్న అభిజిత్, హారికలు ఇలా నామినేట్ చేసుకోవడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.